దేవుని వాక్యానికి ఎన్నడూ కాలదోషం పట్టదు. పాత నిబంధన ఆధారంగా కొత్త నిబంధన సత్యాలను తేటగా గ్రహించగలం. మానవుడు రక్తం తినకూడదు, కానీ విశ్వాసులు క్రీస్తు రక్తం తాగుతారు. అనగా యేసు క్రీస్తు కార్చిన రక్తం మనం జీవించటానికే. అదే మన విశ్వాసం. యేసు రక్తాన్ని ప్రేమిస్తాము, స్తుతిస్తాము, ప్రశంసిస్తాము. యేసు రక్తంలో మహత్తరమైన శక్తి ఉన్నది. పాప పరిహారానికి యేసుక్రీస్తు రక్తము తప్ప మరో తరుణోపాయం లేదు. యేసు రక్తాన్ని స్మరించుకోకుండా బోధించలేము, ప్రార్థించలేము. 1 కొరింథీ 8వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. విగ్రహాలకు బలిగా అర్పించిన వాటి విషయం. విగ్రహాలు అజ్ఞానజన్యమైనవి. దేవుణ్ణి ప్రేమించిన ఎడల దేవుడు తన బిడ్డలకు అవసరమైన జ్ఞానాన్ని ఇస్తాడు. లోకమందు విగ్రహం వట్టిది. ఒక్కడే దేవుడు తప్ప మరే దేవుడు లేడు. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఆకాశమందైనా భూమి మీదనైనా దేవతలు అనబడినవి ఉన్నా మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగినవి. ఆయన నిమిత్తము మనమున్నాము. మనకు ప్రభువు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగింది. మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరు ఇది వరకు విగ్రహాలను ఆరాధించిన వారు గనక తాము భుజించే పదార్థాలు విగ్రహములకు బలియబడినవి అని ఎంచి భుజిస్తారు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమవుతున్నది. భోజనమును బట్టి మనము దేవుని ఎదుట మెప్పు పొందము. తినకపోయినా మనకు తక్కువ లేదు, తిన్నందున మనకు ఎక్కువ లేదు. మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకోండి. ఎవని కొరకు క్రీస్తు చనిపోయాడో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానాన్ని బట్టి నశిస్తాడు. ఈలాగున సహోదరులకు విరోధంగా పాపము చేయుట వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం వలన మీరు క్రీస్తునకు విరోధముగా పాపం చేసిన వారవుతారు. కాబట్టి భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల నా సోదరునికి అభ్యంతరము కలగజేయకుండా ఉండడానికి నేను ఎన్నటికీ మాంసము తినను. అలానాడు ఇశ్రాయేలీయులలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులై ఉండలేదు గనుక అరణ్యములో సంహరించబడ్డారు. జనులు తినడానికి త్రాగడానికి కూర్చుండి ఆడడానికి లేచారు అని రాయబడి ఉన్నట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండవద్దు. వారి వలె మనము వ్యభిచరించకుండా ఉందాము. వారిలో కొందరు వ్యభిచరించినందువలన ఒక్కరోజే 23 మంది కూలారు. మనము ప్రభువును శోధింపకుందుముగాక. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించారు. మీరు సనగకండి. వారిలో కొందరు సనిగి సంహారుకుని చేత నశించారు. నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. మనము దీవించి ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగడము క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకోవడమే కదా. విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినా, విగ్రహములలో ఏదైనా ఉన్నదని అయినా చెబుతానా? లేదు. కానీ అన్యజనులు అర్పించే బలులు దేవునికి కాదు గాని దెయ్యాలకే అర్పిస్తున్నారు. మీరు దెయ్యాలతో పాలివారవటం నాకిష్టం లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోనూ దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ పాలు పొందనేరరు. మీరు భోజనము చేసినా పానము చేసినా సమస్తము దేవుని మహిమ కోసమే చెయ్యండి. యూదులకైనా గ్రీసు దేశస్థులకైనా దేవుని సంగమునకైనా అభ్యంతరము కలగజేయకండి. స్వప్రయోజనము కోరవద్దు. అనేకులు రక్షించబడాలి అంటే వారి ప్రయోజనాన్నే కోరుతూ ఈ విషయాలలో అందరినీ సంతోషపెట్టండి. కొరింథీ పట్టణంలో విగ్రహారాధన ఎంతగానో ప్రబలింది. కొరింథీయులు తమ జంతువులను పశువులను విగ్రహాలకు బలిచ్చేవారు. విగ్రహార్పితమైన మాంసాన్ని దేవాలయానికి తీసుకుని వెళ్ళేవారు. దానిని బజారులలో విక్రయించేవారు. అన్య దేవాలయాలలో మాంసము ముమ్మరంగా విక్రయించేవారు. కొత్త నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులలో భక్తి గలవారు కొందరు విగ్రహార్పితమైన మాంసాన్ని నిషేధించారు. అన్యులలో నుండి క్రైస్తవులై వచ్చిన వారు విగ్రహార్పితమైన మాంసాన్ని కొనడం మొదలుపెట్టారు. విగ్రహంలో ఏమీ లేదులే అని చెప్పారు. అయితే యూద క్రైస్తవులు ఈ విషయాన్ని బట్టి అన్యుల నుండి వచ్చిన క్రైస్తవులతో కలిసి సహపంక్తి భోజనం చేయటం మానేశారు. ఈ కొరింథీ 10వ అధ్యాయంలో పౌలు ఎలా అన్వయించాడో గమనించగలం. యెరూషలేములో మహాసభ సమావేశమైంది. ఇలాంటి విషయాలే తర్జన భర్జన చేశారు. అప్పుడు యాకోబు అన్నాడు, అపోస్తుల కార్యాలయము 15వ అధ్యాయము
19-20 వచనాలు. అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, తారత్వమును, గొంతు పిసికి చంపిన దాని యొక్క రక్తమును విసర్జించి ఉండాలని ఒక పత్రిక రాసి పంపాలని నా అభిప్రాయం. దేవుడు అన్యుల నుండి వచ్చిన విశ్వాసులకు ప్రాణం ఎంత పవిత్రమైనదో నేర్పుతున్నాడు. ఈ రోజు వరకు కూడా ఏ జంతువును ఆహారం కొరకు చంపినా దేవత పేరు చెప్పి వధిస్తారు. అన్యుల మధ్య ఈ ఆచారం అమలులో ఉంది. సరే, ఇప్పుడు దెయ్యాలకు అర్పించబడిన వాటి విషయం చెప్పబడి ఉంది. ఇక్కడ దెయ్యాలు అనే మాటకు అర్థం పొట్టేలు రూపంలో ఉన్న దేవత అని అర్థం. ప్రకృతి ఆరాధన దేవునికి చెందినది కాదు, అది ఆధ్యాత్మిక భ్రష్టత్వం. దేవుడు అంటున్నాడు, మీరు అలాంటి హేయక్రియలు చేయవద్దు. ఆ జంతువును గుడారపు ద్వారము వద్దకు తీసుకొని రండి. ఇది నిత్యమైన కట్టడ. ఈ కట్టడను మీరి మీరు తీవ్రమైన శిక్ష కొని తెచ్చుకున్న వారవుతారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజున కూడా కొందరు ప్రకృతి ఆరాధికులు ఉన్నారు. సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధించడం సిగ్గుచేటు. లాంటి అవమానకరమైన భ్రష్టత్వం నుండి దేవుడే వారిని కాపాడాలి. జంతువును గుడారము వద్దకు తెచ్చినప్పుడు బలి విధానం దహన బలిలాగే ఉంటుంది. దేవుని ఉద్దేశం ఒక్కటే. ఏ విధంగానైనా తన ప్రజల ఇశ్రాయేలీయులు విగ్రహారాధనలో పడిపోకూడదు. అయితే ఇశ్రాయేలీయుల మధ్య కొందరు అన్యులు ఉన్నారు. వీరితో ఇశ్రాయేలీయులు స్నేహం చేస్తారు, వారి అలవాట్లు నేర్చుకుంటారు. వారిని తమ వైపు తిప్పుకోవడానికి బదులు వీరే వారి వైపు తిరుగుతారు. 1 కొరింథీ 10:14 వచనము మీ హృదయాలపై ముద్రించుకోవాల్సిన వచనమిది. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. 2 కొరింథీ 6:14 వచనం నుండి 17 వచనం వరకు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీతితో దుర్నీతికి ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తుతో బిలియాలకు ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడివి? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. సోదరీ సోదరులారా, ఇదే పరమసత్యం దేవుని సంఘానికి అప్పగించబడింది. ఆధ్యాత్మిక విషయాలలో, వైవాహిక సంబంధాలలో, సాంఘిక వ్యాసంగాలలో అవిశ్వాసులతో పొత్తు అరిష్టాలకు దారితీస్తుంది.